రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూద్దాం. కోటా పెంపు కోర్టు ముందుకు అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. బీసీ కోటా పెంపు రాజ్యాంగ విరుద్ధం, రిజర్వేషన్లు 50% దాటకూడదు, పాత రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి, బీసీలకు 42% రిజర్వేషన్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. నేడు ఈ అంశంపై విచారణ చేపట్టనున్న జస్టిస్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించిన ఒక పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరగబోతుందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. కోటా పెంపు వ్యవహారం అనేది కోర్టు ముందుకు రాబోతుందనే అంశం ఇప్పుడు ప్రధానంగా మనకు కనిపిస్తోంది. మనం చూసాం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన పరిస్థితి. ఆ హామీ ఏమైందని చెప్పేసి బీసీ వర్గాలన్నీ కూడా కోరుతున్న సందర్భం. ఓవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించిన నగారా మోగేందుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై తమకిచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ వర్గాలు కోరుతున్న ఈ తరుణంలో ఈ వ్యవహారం అనేది మరింతగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. న్యాయస్థానం తలుపు తట్టుతున్న సందర్భం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతున్న సందర్భం. ఈ క్రమంలోనే జీవో ఇద్దాం వదిలేద్దామనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి ఆలోచనకు సంబంధించిన వార్త కూడా మనం చూడొచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్తే వారిపైనే నిందలిద్దాం, బీసీ కోటాపై సర్కారు డ్రామా, 42% రిజర్వేషన్పై సర్కారు నిర్ణయం అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవానికి దీన్ని చట్టబద్ధంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం పాటు చెబుతూ వచ్చినా ఇప్పుడు కేవలం జీవోతో సరిపెడదాం, జీవో ఇచ్చి వదిలేద్దామనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలాంటి వార్తలే వస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా కోర్టుకు వెళ్తే వారిపైనే చివరికి నిందలేసి మొత్తం వ్యవహారాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలో ఎదుర్కోలేక ఇప్పటికే ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడిన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం, యూరియా కొరత, యూరియా సంక్షోభంతో రైతాంగం అంతా కూడా అట్టుడికిపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైన కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా కూడా నిలదీస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా నిరసనలతో హోరెత్తిస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు గనక నిర్వహిస్తే దానికి సంబంధించిన ప్రభావం పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతుల్లో ఉన్న ఆగ్రహం, దాంతోపాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రధానంగా యువతలో తీవ్రమైన ఆవేశం కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1 వైఫల్యంపై పెద్ద ఎత్తున వారిలో ఆగ్రహం పెళ్లిబుక్కుతున్న సందర్భం. దీనికి తోడుగా 2 లక్షల ఉద్యోగాలను తొలి ఏడాదే భర్తీ చేస్తామన్న హామీని కూడా అమలు చేయలేదు. కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే యువతలో తీవ్రమైన ఆగ్రహావేశాలు, రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వారంతా మండిపడుతున్న పరిస్థితి కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం అంటే పూర్తిగా ప్రజా వ్యతిరేకతను ప్రత్యక్షంగా ఎన్నికల ద్వారా మూటగట్టుకోవడమేననే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై జీవో ఇచ్చి వదిలేయాలనే ఆలోచన, ఎవరైనా కోర్టుకు వెళ్ళి మొత్తం ప్రక్రియ నిలిచిపోతే దాన్ని వారిపైనే నిందలేసి తప్పించుకోవాలనే ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందనే అంశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. 42% రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం, నేడు రేపు ఈ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ జీవో న్యాయస్థానాల ముందు నిలబడుతుందా అనే అనుమానాన్ని ఇప్పటికే బీసీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కోర్టుల ముందు నిలబడని జీవోలు ఇచ్చి తమను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా బీసీ ప్రతినిధులు, బీసీ సంఘాలకు సంబంధించిన అనేక మంది నేతలు ఇప్పటికే స్పష్టం చేసిన సందర్భాన్ని కూడా మనం ఇటీవల అనేక వేదికలపై చూసాం. అనేక రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా వారు తమ అభిప్రాయాన్ని, తమ మనోగతాన్ని వెల్లడించిన సందర్భం కూడా కనిపిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ జీవో నేపథ్యంలో ఏం జరగబోతుందనేది మాత్రం అందరం వేచి చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. కులగణన ఆధారంగానే కోటా, 2011 జనాభా ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను అలాగే ఎస్టీ రిజర్వేషన్లను ప్రక్రియను కూడా ఆలోచించాలనే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బీసీలకు 13 జెడ్పీ, 237 జెడ్పీటీసీలు, ఎంపీపీ అలాగే 2421 ఎంపీటీసీలు దక్కే ఛాన్స్ ఉన్నట్టుగా ఈ జీవో ద్వారా కావచ్చు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనతో కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి ఇది కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుంది, కోర్టులో పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా ఎట్లా ఉంటుందనే దానిపై మాత్రం ఇప్పటికే బీసీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం.
జానాకో నీతి జనానికి మరో రీతి అంటూ మరో వార్త కూడా కనిపిస్తూ ఉంది. ఫ్లైఓవర్ భూసేకరణ కోసం జానారెడ్డి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు అంటూ ఈ కథనం మనం ఫస్ట్ పేజ్లో చూడొచ్చు. నమస్తే తెలంగాణలో నేతలకు వినతులు, రైతులకు సంఖ్యలు, ఇది కాంగ్రెస్ సర్కారు పక్షపాతం అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్న పరిస్థితి. 250 చదరపు గజాల కోసం అధికారుల చక్కర్లు ఇవ్వబోనని అధికారులపై సీనియర్ నేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ చర్చలు, అయినా భూమిని ఇవ్వనని చెప్పిన మాజీ మంత్రి, 10 నెలలుగా ముందుకు సాగని సేకరణ, కాంగ్రెస్ నాయకులపై ఫలించని సర్కారు ఒత్తిడి, ఫార్మా హైవేల కోసం పేద రైతులపై దౌర్జన్యం, లగచర్ల గిరిజనులను ఏకంగా జైలుకు పంపిన సర్కార్ అంటూ ఈ వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్కి సంబంధించిన పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో భూసేకరణకు సంబంధించి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి బెడిసి కొడుతున్నట్టుగా కనిపిస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి గారు పూర్తిగా ఈ భూమి ఇవ్వడానికి నిరాకరించారనే ఒక కథనం మనం చూస్తున్నాం. అయితే పెద్దలకు ఒక నీతి, పేదలకు మరో నీతి అంటూ ఆ విశ్లేషణ కూడా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫార్మా కావచ్చు, అలాగే హైవేలకు సంబంధించిన వ్యవహారంలో రైతులపై పూర్తిగా దౌర్జన్యం చేసి, ట్రిపుల్ సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున రైతులపై దౌర్జన్యం చేసి వారి భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం పెద్దలను, ప్రజాప్రతినిధులను, కాంగ్రెస్కు సంబంధించిన నాయకుల విషయంలో మాత్రం మితక వైఖరి అవలంబిస్తుందనే అంశానికి సంబంధించిన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే లగచర్లకు సంబంధించిన గిరిజనుల భూములను లాక్కునే సందర్భంలో కూడా వారిని అర్ధరాత్రి వేళ వారి ఊళ్ళలో భయోత్పాతాన్ని సృష్టించి ఏ రకంగా భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారో దానికి సంబంధించిన చర్చ కూడా ఇప్పుడు జరుగుతున్న అంశం మనం చూస్తున్నాం. అలాగే హైడ్రా అంటే లెక్కలేదా అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అధికారులు వేసిన ఫెన్సింగ్ను కూల్చివేసిన ఎమ్మెల్యే అనుచరులు అంటూ ఈ కథనం. గాజుల రామారంలో మనం చూసాం హైడ్రాకు సంబంధించిన ఫెన్సింగ్ మొన్న వేసిన సందర్భం. దీన్ని బుల్డోజర్తో తొలగించి భూమిని చదును చేసిన దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గాజుల రామారంలో కాంగ్రెస్ నేత అధికార దర్పం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. సర్వే నంబర్ 307లో అరకెపూడి పేరిట దాదాపు 12 ఎకరాలు కూల్చివేతల తర్వాత ఫెన్సింగ్ వేసి రాళ్లు పాతిన హైడ్రా అంటూ ఈ కథనం. ఒక్కరోజులోనే సీన్ రివర్స్, జేసీబీలతో మొత్తం కంచెను కూల్చివేసి హైడ్రాకు ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ అంటూ ఈ కథనం. మళ్ళీ 12 ఎకరాలు కబ్జా, తెలిసి కూడా అధికారుల మౌనం, తప్పించుకుంటున్న హైడ్రా, పోలీస్, రెవెన్యూ శాఖలు అంటూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి హైడ్రా వేసిన ఫెన్సింగ్ను బుల్డోజర్లతో తొలగించి మళ్ళీ ఏ రకంగా చదును చేశారో అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ అంశం కూడా ప్రస్తుతం వివాదంగా మారుతున్న పరిస్థితి మన క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఇక మంత్రి కోమటిరెడ్డి జిల్లాలో గిరిజనులపై 3rd డిగ్రీ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఈ రాష్ట్రానికి ఏమైంది అంటూ కీలకమైన పరిణామాలు, ప్రజలు పడుతున్న బాధలకు సంబంధించిన కథనాలు, వరుస కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. యూరియా నిరసనలో పాల్గొనడమే నేరమట, కులం పేరుతో దూషిస్తూ ఇంట్లోకి వెళ్ళి లాక్కెళ్ళి వాడపల్లి పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఈ దాష్టికాన్ని ప్రదర్శించారనే అంశం. భార్య కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా పోలీసులు కనికరించలేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాలు ఫ్రాక్చర్ అయి నడవలేని స్థితిలో ఆటో డ్రైవర్, ఎస్ఐపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు బాధితుడు ఫిర్యాదు, మీడియా ఎదుట గోడు వెళ్ళబోసుకున్న కుటుంబం అంటూ ఈ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. యూరియాపై నిలదీసిన పాపానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భానికి నిరసనలో పాల్గొనడమే ఒక నేరం అన్నట్టుగా గిరిజనులపై 3rd డిగ్రీ ప్రయోగించారనే ఈ అంశం అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. అలాగే యూరియాకు సంబంధించిన సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న వేళ, రైతాంగం అంతా కూడా క్యూలలో అవస్థలు పడుతున్న వేళ వారిపై పోలీసులు చేయి చేసుకోవడం అనేది మరో వివాదానికి తెరతీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుపై చేయి చేసుకున్న పోలీస్ అంటూ ఈ కథనం. యూరియా కోసం పలు గ్రామాల రైతుల పడిగాపులు, పోలీసుల ఓవర్ యాక్షన్, యువకుడికి హోంగార్డ్ చెంపదెబ్బ, తొక్కిసలాటతో సొమ్మసిల్లిన 3 మహిళలు, నల్గొండ జిల్లా పెద్ద ఊరలో ఘటన, వీడియో వైరల్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లలో అప్పటికే అష్ట కష్టాలు పడుతూ తాగునీటి వసతి లేక, తిండి లేక, ఓవైపు ఎండ మరోవైపు వర్షం ముంచెత్తుతున్నా కూడా ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందేమో, తమ పంటను కాపాడుకుందాం, చివరి క్షణంలో చివరి పరిస్థితుల్లో ఉన్న పంటను కనీసం కాపాడుకుందామనే ఒక ప్రయత్నంలో భాగంగా రైతాంగం అంతా వేచి చూస్తే వారిపై కనికరం చూపాల్సింది పోయి వారిపైనే చేయి చేసుకోవడం అనేది అన్నదాతల్లో తీవ్రమైన ఆగ్రహానికి కారణమవుతున్న పరిస్థితి కూడా మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. గతంలో కూడా ఇలాగే రైతులపై చేసుకున్న సందర్భము మనం చూసాం. చివరికి నిన్న
అనేక చోట్ల రైతులు పడిగాపులు పడతా ఉంటే వారికి సంబంధించిన క్యూ లైన్ల నుంచి వారిని లాగేయడం, వారిపై ఈ రకంగా దౌర్జన్యంగా వ్యవహరించడంపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మంత్రి పొంగిరెడ్డి జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుడు ఆత్మహత్య అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఈ రాష్ట్రానికి ఏమైందనే ఒక హెడ్లైన్ కింద మనం ఈ వార్తను చూడొచ్చు. 4 నెలలుగా అందని వేతనాలు, మనోవేదనతో గాంధీ బలవన్మరణం, మృతదేహంతో పంప్ హౌస్ వద్ద కుటుంబ సభ్యులు కార్మికుల ధర్నా, ఖమ్మం జిల్లా పాలేరులో ఈ ఘటన అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. గతంలో మనం చూసాం, ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ప్రభుత్వం 1వ తేదీన జీతాల మాట దేవుడెరుగు. చివరికి అనేక శాఖలకు సంబంధించిన ఉద్యోగుల వేతనాలు 5-6 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారనే ఆవేదనతో అనేక మంది ఉద్యోగులు ఇప్పటికే అవస్థలు పడుతూ ఉన్నారు. కొంతమంది ఏకంగా బలవన్మరణాల పాల్పడే ప్రయత్నం చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మిషన్ భగీరథకు సంబంధించిన కార్మికుడు కూడా ఆత్మహత్య పరిణామం ఏతుందో ఇది తీవ్రమైన విషాదాన్ని నింపిన సందర్భం. 4 నెలలుగా వేతనాలు రాకపోవడం, కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో మనోవేదనకు గురై ఈ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, కార్మికులకు ఇచ్చిన హామీ అనేది ప్రస్తుతం మరోసారి చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక కమిషనర్పై కాంగ్రెస్ లీడర్ దౌర్జన్యం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఇతర కీలకమైన వార్తలు, ఆర్టీఐ కార్యకర్త అనుమానాస్పద మృతికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో రైతుల ఆత్మహత్యలు కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న విషయాలు కూడా మనకు ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అన్నిటికంటే మరో కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. టాల్ హెల్త్ ఫెస్ట్కు కేటీఆర్కు ఆహ్వానం అంటూ మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆహ్వాన పత్రిక అందించిన హాస్పిటల్ సీఈఓ అక్టోబర్ 24న యుఎస్లోని శాండియాగోలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. ఒక కీలకమైన హెల్త్ ఫెస్ట్కు రావాలని చెప్పేసి కేటీఆర్ గారిని హాజరై అక్కడ ప్రసంగించాలి, ప్రత్యేకంగా అక్కడ మాట్లాడాలని చెప్పేసి నిర్వాహకులు కోరిన సందర్భం, స్వయంగా వచ్చి ఆహ్వాన పత్రికను అందించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక మరిన్ని కీలకమైన వార్తలు కూడా చూద్దాం. మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో మిల్లీమీటర్ కూడా చెక్కు చెదరలేని అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తూ ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కీలకమైన కాంపోనెంట్ అయిన మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో రకరకాల విమర్శలు, ఆరోపణలు చేసింది. కానీ లక్షల క్యూసెక్కులకు సంబంధించిన నీరు వెళ్తున్నా కూడా వరద కొనసాగుతున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా మేడిగడ్డ ఎంత బలంగా నిలబడిందో ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. లక్షల క్యూసెక్కుల వరద పారినా కూడా బ్యారేజ్కు ఏం కాలేదనే విషయాన్ని రైతాంగం అంతా కూడా గమనిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన నిన్న మాజీ ఎంపీ వినోద్ గారు స్పష్టంగా వివరాలన్నీ వెల్లడించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 50 ఎకరాల భూముల ఒప్పందానికి ఇంత ప్రచారమా అంటూ ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు ఎన్నో కట్టినా కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి, కేసీఆర్ గారిపై దుష్ప్రచారం మాని ప్రాజెక్టులను పూర్తి చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమాలకు భయపడే దేవాదులకు నాడు చంద్రబాబు నిధులు సమకూర్చారు, నిధులు పేరిట అప్పుడు హంగామా చేశారు తప్ప పూర్తిగా ఇక్కడ కూడా ప్రాజెక్టులను పూర్తి చేసిన సందర్భం లేదనే అంశం కూడా ఆయన ప్రస్తావించారు. 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చు చేసినా కూడా దేవాదుల నీళ్ళివ్వని కాంగ్రెస్ సర్కార్ అంటూ చరిత్రలో ఏ రకంగా రైతాంగానికి దశాబ్దాల పాటు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందో ఆయన మరోసారి నిలదీసిన సందర్భం కూడా కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ధ్వజమంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ ఒక బలమైన నిర్మాణంగా చెక్కు చెదరకుండా ఏ రకంగా నిలబడిందో ఇది ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం 2 చిన్న పర్రెలను చూపించేసి మొత్తం ప్రాజెక్టును విమర్శించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్కు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలి. బీజేపీ నేతలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. తెలంగాణకు వరప్రదాయినైన కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి దశాబ్దాల పాటు సాగునీటి కష్టాలు పడ్డ రైతాంగానికి సంబంధించిన కన్నీళ్లను తోడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గ్రీన్ లీడర్షిప్ అవార్డు గర్వకారణం అంటూ నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన అంశం కూడా కనిపిస్తోంది. రేపు అమెరికాలో అవార్డు ప్రధానోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెల్లడించారు. కీలకమైన అవార్డు ఇది. గ్రీన్ లీడర్షిప్ అవార్డుకు ఇటీవల కేటీఆర్ గారిని ఎంపిక చేసిన సందర్భాన్ని మనం చూసాం. ప్రత్యక్షంగా ఆయన వచ్చి ఈ అవార్డును స్వీకరించాలని చెప్పేసి కూడా కోరిన సందర్భాన్ని మనం చూసాం. కానీ అనేక ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోతున్నట్టుగా ఆయన వెల్లడించిన సందర్భం కూడా మనం చూసాం. అమెరికాలో వాస్తవానికి రేపు ఈ అవార్డు ప్రధానోత్సవం జరగబోతోంది. కానీ
వివిధ కారణాల వల్ల అనేక కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్టుగా ఆయన వెల్లడించారు, నిర్వాహకులకు తెలియజేశారు. రాజకీయ ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు వెల్లడించిన సందర్భం. న్యూయార్క్ పర్యటన ప్రయాణాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన క్లైమేట్ వీక్ ఎన్వైసీలో భాగంగా గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్లో ఈ అవార్డును అందజేస్తూ ఉన్నారు. ఈ అవార్డు ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో కేటీఆర్ గారు చూపిన దార్శనికమైన నాయకత్వానికి ఈ అవార్డు ఒక గుర్తింపుగా లభించింది. ఇది కేటీఆర్ గారికి లభించిన అవార్డు మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు దక్కిన ఒక గౌరవంగా ప్రజలు కూడా అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ అవార్డును న్యూయార్క్ మేయర్ ఐక్యరాజ్య సమితి ప్రతినిధి సమక్షంలో అందజేయాలని చెప్పేసి నిర్వాహకులు భావించారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. కానీ వివిధ ఇతర కారణాలు, వివిధ ఇతర రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్టు కేటీఆర్ గారు నిర్వాహకులకు తెలియజేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. అంశానికి సంబంధించిన కీలకమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తాగునీటి కోసం మరోసారి మహిళలు రోడ్డెక్కే దయనీయమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. గతంలో దశాబ్దాల పాటు పడ్డ తాగునీటి కష్టాలకు ఒక శాశ్వతమైన పరిష్కారంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టడమే కాదు, దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసి మహిళలకు, ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటికి రాకుండా వ్యవస్థను, ఒక బలమైన వ్యవస్థను కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్మిస్తే దాని నిర్వహణ కూడా ప్రభుత్వానికి చాతనైతే లేదనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు అంటూ నిన్న జరిగిన ఈ కీలకమైన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాష్ట్రమంతా వానలు పడతా ఉన్నాయి, అయినా తాగేందుకు నీళ్లు లేక గూడేలకు సంబంధించిన గొంతు ఎండుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా అందించిన తాగునీరు కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ రాకపోవడం, నిలిచిపోవడంతో ఆదివాసీలు మరీ ముఖ్యంగా అవస్థలు పడతా ఉన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ నిన్న ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా ఎక్స్ రోడ్ వద్ద గ్రామ మహిళలు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి వర్షాకాలంలో తాగునీరు కలుషితమైన నీరు తాగితే వారంతా కూడా అనారోగ్యాల పారయ్యే పరిస్థితి గతంలో అనేక సంవత్సరాల పాటు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తలెత్తింది. తమకు మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వాలి, స్వచ్ఛమైన మంచినీళ్లు గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఏ రకంగా అయితే అందించారో ఆ రకమైన నీళ్లు కూడా అందించలేదా ప్రభుత్వం అని చెప్పేసి మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి వాహనాలను, బస్సులను నిలిపివేసి నిరసనను హోరెత్తించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకోసం కనీసం మంచినీళ్ళు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు? మహిళలకు ఇస్తామన్న అనేక రకాల హామీలు, 2,500 రూపాయల మహాలక్ష్మి హామీ కావచ్చు, తులం బంగారం హామీని ఎలాగూ ఇవ్వలేక చేతులెత్తేశారు. చివరికి మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేదా అని చెప్పేసి వారు నిరసన వ్యక్తం చేసిన సందర్భం మనకు నిన్న క్షేత్రస్థాయిలో కనిపించింది. ఇక రాష్ట్రంలో అప్పుల మూత మోగుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన అప్పుల భారం పెరుగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రానికి అప్పుల భారం ఏ విధంగా పెరుగుతుందో అంశానికి సంబంధించిన కథనం. ఈ వారం అప్పు 5,000 కోట్లు అంటూ ఈ వార్త. ఆర్బీఐ నుంచి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ఈ కథనం. వార్షిక రుణ సమీకరణ లక్ష్యం ఏకంగా 54,009 కోట్ల రూపాయల లక్ష్యాన్ని పెట్టుకొని అందులో భాగంగా ఈ వారం ఏకంగా 5,000 కోట్ల రూపాయల అప్పుకు రంగం సిద్ధమైన అంశం మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు తెచ్చిన రుణాలు 46,900 కోట్లు, వచ్చే 6 నెలల్లో తేవాల్సింది 7,100 కోట్లే అంటూ ఈ వార్త కనిపిస్తోంది. 6 నెలల ముందుగానే దాదాపు 46,000 కోట్ల రూపాయలు, 46,900 కోట్ల రూపాయల అప్పు చేసిన పరిస్థితి ఇప్పటికే. దీనికి తోడుగా గతంలో మనం చూసాం 2 లక్షల కోట్ల రూపాయల అప్పు దాటిందనే వార్తలు గతంలోనే మనం చూసాం. ఈ క్రమంలో అప్పుల భారం పెరుగుతోంది. ఈ తెచ్చిన అప్పును ఏం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా మనకు కనిపించింది. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల పాటు ఎదుర్కొన్న కీలకమైన సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారం కనుగొనే దిశగా తెచ్చిన అప్పును పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణానికి, తాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా భారీ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి, దీనికి తోడుగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు, కరెంటు కోతలు లేని తెలంగాణ నిర్మాణానికి, పెద్ద ఎత్తున విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇలా మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, తెలంగాణ దశాబ్దాల పాటు ఎదుర్కొన్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఆ అప్పులను తీసుకొచ్చి ప్రతి రూపాయిని కూడా వినియోగంలోకి తీసుకొచ్చి తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మారిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తున్న ఈ అప్పులతో ఏం చేస్తున్నారనేది
ప్రధానంగా కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం మనం చూసాం. ఓవైపు సంక్షేమానికి పాతరేసి మరోవైపు అభివృద్ధికి చిరునామా లేకుండా చేసి చివరికి తెచ్చిన అప్పును ఏం చేస్తున్నారో తప్పకుండా ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ గారు ఇటీవల డిమాండ్ చేసిన సందర్భం కూడా మనం చూసాం. ఈ క్రమంలో ఈ వారం అప్పు మరింతగా పెరుగుతోంది. 5,000 కోట్ల రూపాయల అప్పు చేసేందుకు ఆర్బీఐ నుంచి మరో 5,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.